అమరావతి భూ సమీకరణల మీద వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గుంటూరు విజయవాడ మధ్య కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా, 500 ఎకరాల్లో మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ భవనాలను మీరు నిర్మించుకోవచ్చు కదా, దానికోసం 1000 ఎకరాలు ఎందుకు భూ సమీకరణ చేయడం అంటూ నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? కృష్ణ గారు, అమరావతి మీద ఇంకా విషం చెంపడం మానలేదు జగన్మోహన్ రెడ్డి. సరే, అంతకుముందు అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడేమో రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఉండడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, 3 ప్రాంతాల మీద చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో మెప్పుకున్నాం అన్నాడు. సరే, అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఒక రాజధాని మూడు ముక్కలు చేసి 3 ముక్కలు ఆటాడాడు. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు ఆయన, విజయవాడ గుంటూరు మధ్యన నాగార్జున యూనివర్సిటీ ఆ ఏరియాలో 500 ఎకరాలు తీసుకుని ప్రభుత్వ భవనాలు కట్టొచ్చు కదా, 1000 ఎకరాలు అవసరమా, మళ్ళీ భూసేకరణ చేస్తారంటే ఏంటిదని మా పెద్ద ప్రశ్న వేసాడు. నేనేమంటున్నానంటే 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఒక శాశ్వత రాజధానికి అన్ని 1000 ఎకరాల అని అడుగుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీ కుటుంబీకులు ఎంతమంది? 4. దాంట్లో మీ 2 ఆడపిల్లలు కూడా లండన్లో ఏదో చదువుకుంటున్నారు. మీరిద్దరు. మీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి? తాడేపల్లి ప్యాలెస్ విస్తీర్ణం ఎంత? లోటస్ పాండ్ ప్యాలెస్ విస్తీర్ణం ఎంత? ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్యాలెస్ విస్తీర్ణం ఎంత? బెంగళూరులో ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ విస్తీర్ణం ఎంత? దాదాపు 30 ఎకరాల పైన ఉంది కదా యలహంక ప్యాలెస్. మేము ఉండే 4 మనుషులకి, ఒకవేళ అందరూ కలిసి ఉంటే అక్కడ 4 మనుషులకి ఇన్ని 100 ఎకరాలతోటి విలాసవంతమైన భవనాలు కావాలి. మళ్ళీ మీ విలాసవంతమైన జీవితానికి ఋషికొండను బోడిగుండి కొట్టించి అక్కడ ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద భవంతి కట్టించుకున్నారే. మీ 4 మనుషులకి అన్ని 100 ఎకరాలు కావాల్సి వచ్చినప్పుడు 5.5 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించేటువంటి రాజధానికి, అది కూడా శాశ్వత రాజధానికి ఇన్ని 1000 ఎకరాలు అవసరం లేదా? ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే ఏదైనా మాట్లాడే ముందు దాని పర్యవసానం ఏంటో కూడా ఆలోచించుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డికి అది ఏమీ లేదండి, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడేసాడు అంతే.